పార్టీ పటిష్టమైన నిర్మాణం చేపట్టాలని, భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఏ విధంగా కాపాడుకోవాలి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల నుంచి వెనక్కిపోతే ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా ప్రజల పక్షాన ప్రజల గొంతుకనై ఏ విధంగా పోరాటం చేయాలి అని చెప్పి అనేక విషయాల మీద కార్యకర్తల నాయకుల సలహాలు సూచనలు కూడా పార్టీకి ఇవ్వడం జరిగింది. పార్టీ నుంచి గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కానీ గౌరవ హరీష్ రావు గారు మరి మాట్లాడి వాళ్ళకు ధైర్యాన్ని, వాళ్ళకు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని మరి కల్పించడం జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మహబూబాద్ పార్లమెంట్కు ఒక చరిత్ర ఉంది. మొదటిసారి 75 ఏళ్ల భారతదేశ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒక గిరిజన మహిళ మరి ఏ రాజకీయ పార్టీ గుర్తించి ఇవ్వలేదు. అలాంటి ఒక మహిళకు అవకాశం ఇస్తే 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే మేము గెలిచి ఉన్న సుమారు 1,50,000 మెజార్టీతోని ఆ రోజు మహబూబాద్ పార్లమెంట్లోని ప్రజలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడం జరిగింది. మా పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించుకుంటేనే ప్రజల గొంతుకనై ఢిల్లీలో కానీ లేకపోతే నియోజకవర్గాల్లో ఓడిపోయిన ఎమ్మెల్యేలకు ఎంపీ తోడుగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ ఎన్నికను మేము ప్రతి ఒక్కరం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేస్తాము, గెలిపిస్తాము, మహబూబాద్ పార్లమెంట్ మీద మరొక్కసారి గులాబీ జెండా ఎగరేస్తాము అని చెప్పి కార్యకర్తలు ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళ ఉత్సాహాన్ని, నమ్మకాన్ని చూస్తే మాకు కూడా చాలా ధైర్యం, సంతోషం వేసిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వైపు రైతు బంధు ఇవ్వలేదు, ఇంకోవైపు రుణమాఫీ చేయలేదు, ఇంకోవైపు ఏమో నీళ్ళు ఇవ్వలేకపోతున్నామని చెప్తున్నారు. దాన్నన్నా స్పష్టంగా ప్రజలకు, రైతులకు చెప్పాలి, రైతులకు అయోమయానికి గురి చేయొద్దు అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ, ఆ రెట్టింపు ఉత్సాహంతో రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టడానికి కూడా భయపడ్డది. ఎందుకంటే ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రావాల్సి ఉండే. మరి రాబోయే రోజుల్లో అత్యధిక సీట్ల మీద బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగరవేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.